పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గిరిజన ప్రజల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనుండటంతో దేవాదాయ శాఖ అధికారులు ఉత్సవ కమిటీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. శంబర పోలమాంబ జాతర 10 వారాలు నిర్వహిస్తారు. అమ్మపై ఉన్న భక్తి నమ్మకంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నెల 27, 28 సిరిమానోత్సవం, 29న అనుపోత్సవం తిలకించి భక్తులు తిరిగి ఇళ్లకు పయనమవుతారు. గతేడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గిరిజన పండుగగా గుర్తించడంతో దేవాదాయ శాఖ సంబర జాతర ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ ఏడాది సుమారు 2,40,00,000తో సంబర గ్రామంలో సీసీ రోడ్లు, ఆలయ అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. పోలమాంబ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుమారు 700 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంబర జాతరలో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం. కందులు పదం పోలమేర్ల చెట్టును గుర్తించారు. ఆదివారం అమ్మవారి కుటుంబానికి చెందిన కొండదొర కులస్తులు చెట్టుకు పూజలు నిర్వహించి సిరిమాను చెట్టును గ్రామానికి తీసుకువచ్చారు. ఈ ఏడాది సిరిమానోత్సవం పేకాపు జన్ని భాస్కర్రావు అధిరోహిస్తారు. సిరిమానోత్సవం జన్నివారి కుటుంబానికి చెందిన వారే సిరిమాను అధిరోహించడం అనాదిగా వస్తున్న ఆచారం. తెలంగాణలో సమ్మక్క సారక్క, అనకాపల్లిలో నూకాలమ్మ, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల మాదిరిగానే శంబర పోలమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రం, తెలంగాణ, ఒడిశా 4 రాష్ట్రాలు కూడా ఇక్కడ మన పండగకి గిరిజన గ్రామం తల్లి అమ్మ వల్ల ఈ పండగ బాగా జరుగుతుంది. కాబట్టి ఈ 4 రాష్ట్రాలు కూడా ఇక్కడికి వస్తుంటారు, బాగా చేసుకుంటారు. అమ్మవారి కోరిక ఏదే కావాలన్నా అదే నిలదీర్చేస్తారు. చాలా అనుకూలంగా ఇక్కడ జరుగుతుంది. వచ్చిన భక్తులకు కూడా పాలు ప్యాకెట్లు కానీ, పులిహోరలు కానీ అందరూ కూడా సదుపాయాలు జరిగిస్తామని మేము నెంబర్లు కలిపి ఊళ్ళో రైతులు అందరూ, పెద్దలు, చిన్నలు, పంచాయతీ కూడా అందరం కూడా సదాశాతం మనిషి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 3 లక్షల జనం వస్తారు. మరి వర్ష నిండి వస్తారు, రాష్ట్రం నిండి కూడా వస్తారు. తొలేలైతే మాత్రం సోమవారం, ఈరోజు రథమం తెస్తాము, అనుబండుకు బుధవారం, మంగళవారం సిరిమాను తిప్పుతాం. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఉన్న ఈ శంబర గ్రామం సాలూరు పట్టణానికి 16 కిలోమీటర్లు, మక్కువ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో గోముఖి నదీ పరివాహక ప్రాంతాన కొలువై ఉంది. కొండదొరల కుటుంబంలో శక్తి స్వరూపిణిగా అవతరించింది శంబర. సుమారు 400 సంవత్సరాల క్రితం స్వర్గీయ ప్రకాపు అప్పన్నదొర దంపతులకు పోలీశ్వరి జన్మించింది. ప్రత్యేక లక్షణాలు కల్పించడంతో ఆమెను పలు ప్రాంతాల ప్రజలు భక్తిభావాలతో కీర్తించడం ప్రారంభించారు. పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండేది. శంభాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. మహాపరాక్రమవంతుడు, మాయావి అయిన శంభాసురుడు పాలనలో ప్రజలు ఘోరమైన చిత్రహింసలు అనుభవించేవారు. రాక్షసరాజు బారి నుంచి రక్షించమని అప్పటి ప్రజలు తపస్సంపన్నులు శక్తి స్వరూపిణిని వేడుకోవడంతో ఆమె పోలీశ్వరిగా అవతారమెత్తి శంభాసుర రాక్షసుడిని సంహరించి సుఖశాంతులు కలుగజేసింది. అప్పట్నుంచి పోలీశ్వరి మాత పోలమాంబగా ప్రాచుర్యం పొంది ఈ ప్రాంతపు ప్రజల ఆరాధ్య దైవంగా మారింది. అలా ప్రారంభమైంది శంబర జాతర. నా పేరు జన్ని పేకం భాస్కర్రావు. నేను సిరిమానం స్వామిని ఎక్కుతాను. ఇప్పటికీ సుమారు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు పెళ్లి చేశారు. సిరిమానం నేను ఆదరిస్తాను. మా వంశపరంగా నేను సిరిమానం ఎక్కుతాను. ఇక్కడికి వచ్చే జనాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అలాగా వేరే వేరే దేశం, తెలంగాణ అలా నుంచి రావచ్చండి. కొద్దిగా జనాలు ఎక్కువ మంది వస్తారండి. దానికి క్యూ లైన్ లక్షల కొద్ది మంది వస్తారండి. క్యూ లైన్లో అన్ని ఏర్పాట్లు బాగా జరుపుతుంటారండి.
ఇండమెంట్. భక్తులందరికీ ఇబ్బంది ఏది లేకుండా సౌకర్యంగా అన్నీ చూసుకుంటారండి. ఈ సంవత్సరం ఏంటంటే ప్లాట్ఫామ్ కూడా బాగా చేశారు ఇక్కడ టెంపుల్ దగ్గర. ఇంకా స్త్రీల కోసం మరుగుదొడ్లు, స్నానం గదులు ఏర్పాట్లు బాగా చేశారు. ఈ సంవత్సరం ఇంకా ఏర్పాట్లు అయితే బాగా జరిగాయి. ఎక్కడెక్కడ నుంచి భక్తులు వస్తున్నారు కనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి ఇక్కడ. ఏ స్త్రీకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామదేవత పోలమాంబను గ్రామంలోకి తెస్తారు. పోలమాంబ శంబర గ్రామంలో పుట్టి పెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను ఆడపిల్లగా భావిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి ఆ తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం జరిపించడం ఆనవాయితీగా మారింది. ఆనాటి రాత్రి తొలేళ్లు అమరుసటి రోజు మధ్యాహ్నం సిరిమానోత్సవం, ఆ తర్వాత అనుపోత్సవం పండుగను ఘనంగా నిర్వహిస్తారు. సిరిమానోత్సవం రోజున గిరడ కుటుంబీకులు సిరిమాను అధిరోహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.